అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారి అంశాలు తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారు గృహ విషయాల మీద తల్లి యొక్క ఆలోచనలు మొదలైన వాటి మీద శ్రద్ధ తీసుకుంటారు. చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తల్లితో మీ అనుబంధం బలపడుతుంది. గృహ వాహన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. నూతన వాహనాల విషయాల్లో కావచ్చు, స్థిరాస్తుల విషయంలో కావచ్చు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచనలతో సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా స్థిరాస్తుల విషయంలో పూర్వపు వ్యక్తులతో ఘర్షణాత్మకమైన అవకాశాలు ఎదురవుతున్నప్పటికీ కూడా మీరు చక్కగా మాట్లాడి సమస్యని దాటడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగా ఒకటి చెప్పచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మాటల్లో వీలైనంతవరకు ఆధ్యాత్మిక ఆలోచనలతో, మంచి మాటలతో పనిని పూర్తి చేసుకునే విషయాల్లో అపార్థాలకి అవకాశం లేకుండా కుటుంబ సభ్యులతో ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సామర్థ్యంతో పనులు నిర్వర్తించాలనుకుంటారు. లక్ష్యం ఏర్పరచుకుని లక్ష్య సాధనగా దాని లక్ష్య సాధన దిశగా పనిని సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అయినప్పటికీ వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటారు. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చక్కటి సామర్థ్యంతో పనులు నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. ఆత్మీయుల కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అదేవిధంగా దగ్గర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలనే ఉంటాయి. ఆలోచనలతో పనిని పరాక్రమవంతంగా సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారి అంశాలు తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. మంచి వార్తలు మానసిక ప్రశాంతతను పెంపొందించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే ఆధ్యాత్మిక సంబంధమైన ప్రదేశాలు కావచ్చు, అదేవిధంగా మంచి ప్రదేశాలకు వెళ్ళి దైవ సందర్శన చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మంచి భావనలతో తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పడతాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. వ్యక్తుల సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. తండ్రి పెద్దల యొక్క సహకారంతో పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. వారి కొరకు ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు.